మహేష్ జక్కన్నల విజువల్ వండర్ ప్రాజెక్ట్ నుండి క్రేజీ అప్డేట్. వారణాసికి సెప్టెంబర్ నుండి చార్జ్ తీసుకుంటానంటూ కీరవాణి కామెంట్స్. ఈ ఒక్క స్టేట్మెంట్ తో ఆస్కార్ కి రెడీ అవుతున్న రెండో సాంగ్. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్నటువంటి మూవీ వారణాసి. ప్రజెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ మూవీ కోసం యావత్ సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి విజువల్ వండర్స్ తర్వాత జక్కన నుంచి వస్తున్నటువంటి సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయిలో ఉన్నాయి. ఈసారి గ్లోబల్ వైడ్ గా సంచలనాలు సృష్టిస్తారని నమ్ముతున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ రాబోయేటువంటి మహేష్ బాబు బర్త్డే ట్రీట్ కోసం వెయిట్ చూస్తుండగా లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. వారణాసి సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని కీరవాణి తెలిపారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పటి నుంచి చేస్తారనేటువంటి వివరాలు సైతం పంచుకున్నారు. వారణాసి సినిమా వచ్చే సంవత్సరం ఆడియన్స్ ముందుకు రానుంది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో టైల్స్ వేస్తున్నారని చెప్పాను. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ కావచ్చింది. సెప్టెంబర్ నుంచి నేను చార్జ్ తీసుకోబోతున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేయబోతున్నాము. సెప్టెంబర్ లో మొదలుపెట్టి జనవరి నాటికి నా వర్క్ పూర్తి చేస్తాను. వచ్చే ఫిబ్రవరి నుంచి మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని ఏప్రిల్లో సినిమా రిలీజ్ అవుతుందని కీరవాణి చెప్పారు. ఆస్కార్ అవార్డుకు నెక్స్ట్ సాంగ్ రెడీ అవుతుందా అని అడగ్గా ఏమో తాను ఇప్పుడే చెప్పలేనని కీరవాణి వదిలిచ్చారు. లేటెస్ట్ గా ఫ్రాన్స్ యానీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి మరో 4 నెలల్లో వారణాసి షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెప్పారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిందని, మిగిలినటువంటి పార్ట్ మొత్తం రాబోయే 80 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పుడు కీరవాణి సైతం సెప్టెంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ అయిందని, అదే నెలలో తాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పనులు ప్రారంభిస్తారని కూడా చెబుతున్నారు. అంటే ఈ అప్డేట్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న టైంకే సినిమా రిలీజ్ అవుతుందని ధీమాగా ఉన్నారు. కీరవాణి ఎస్ఎస్ రాజమౌళి అన్నదమ్ములు అవుతారనేటువంటి సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి సొంత పెద్దమ్మ కొడుకే కీరవాణి. ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి ట్రిపుల్ ఆర్ వరకు రాజమౌళి రూపొందించినటువంటి సినిమాలన్నింటికి కీరవాణినే మ్యూజిక్ అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారణాసి సినిమాకి కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టైటిల్ గ్లిమ్స్, సంచారి సాంగ్, కుంభా థీమ్ తో సినిమాలో ఒక మ్యూజిక్ ఎలా ఉంటుందనేది ఒక శాంపిల్ అయితే చూపించారు. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిందనేటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారణాసి మూవీలో మహేష్ బాబు రుద్ర అనేటువంటి క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ క్యారెక్టర్ కుంభాలో ప్లే చేయబోతున్నారు. అయితే దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ అండ్ ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్నటువంటి క్రేజీ మూవీ ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి తీస్తున్నటువంటి సినిమా. అందులోనూ ఫస్ట్ టైం సూపర్ స్టార్ కాంబినేషన్, ఇంతకన్నా ఎలివేషన్ ఇంకేముంటుంది. సో అందుకోసమనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. పైగా రెగ్యులర్ కమర్షియల్ డ్రామా కాకుండా అద్భుతమైనటువంటి ఫ్యాంటసీ బ్యాక్గ్రాఫ్ ఎంచుకున్నారు. కేవలం ఓన్లీ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మాత్రమే కాకుండా టైటిల్ వీడియోతోనే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో పెంచేశాడు జక్కన్న. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇదంతా వచ్చినటువంటి హైప్ చూస్తే అర్థమవుతుంది. ఇదంతా ఓకే, కానీ ఇంతకీ వారణాసి మాట తప్పకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 రిలీజ్ అవుతుందా లేదా అనేటువంటి డౌట్స్ జనంలో లేకపోలేదు. ఎందుకంటే జక్కన్న మూవీస్ కి వాయిదాలు కొత్త కాదు. ప్రతిసారి ఆయన చేతుల్లో లేదన్నట్లు డేట్స్ మారిపోతాయి. కానీ వారణాసి విషయంలో అలాంటి ఛాన్స్ ఇవ్వరట. లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఒక ప్రైవేట్ ఈవెంట్ లో బయట మాట్లాడినటువంటి మాటలు వింటే అభిమానుల సంతోషం రెట్టింపు కావడం ఖాయం. దాని ప్రకారం వారణాసి పనులు కీరవాణి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేశారు. రీ రికార్డింగ్ తో సహా అన్ని వర్క్స్ కూడా మొదలైపోయాయి. జనవరికి అంతా వాటిని ఫినిష్ చేసి రిలాక్స్ అయిపోతే అక్కడి నుండి రాజమౌళి టీం టేక్ ఓవర్ చేసుకుంటుంది. మ్యూజిక్ పరంగా ఈసారి భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం పాటతో కాకుండా కంటెంట్ తో ఆస్కార్ తెచ్చుకోవాలని రాజమౌళి బలమైన సంకల్పం పెట్టుకున్నారు. దానికి తగ్గ ప్లానింగ్ అయితే డెఫినెట్ గా ఇప్పుడు జరుగుతుంది. సో పెద్ద ఆయన చెప్పేశారు కాబట్టి ఇంకెలాంటి డౌట్స్ అయితే పెట్టుకోనక్కర్లేదు. విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైం అవసరం కావడంతో షూటింగ్ మొత్తం కూడా అక్టోబర్ వరకల్లా కంప్లీట్ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు మేకర్స్. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ విజువల్ గ్రాండ్ ఏరియర్ లో విలన్ గా కుంభ అనేటువంటి క్యారెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్ర ప్లే చేస్తున్నారు. సో అది సినిమాకు పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవబోతుందని అయితే తెలుస్తుంది. సో దుర్గా ఆర్ట్స్ సంస్థ డెఫినెట్ గా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్స్, దాని తర్వాత టెక్నికల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటి మీద కూడా చాలా గ్రాండ్ గా పక్కాగా వర్క్ చేస్తుంది. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు వారణాసి ఇంకొక ఎత్తు అనే రేంజ్ లో ఉంది. ఎందుకంటే టైం ట్రావెల్, పురాణాలు, ఇతిహాసాలు, దాని తర్వాత అంటార్టికా నుండి, ఆఫ్రికా నుండి ఇలాంటి రకరకాల వారణాసి నుంచి అంటార్టికా చాలా వరకు ఎన్నో
లొకేషన్స్లలో షూటింగ్ చేసినటువంటి సీన్స్ కూడా మనం చూసాం ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినటువంటి వీడియోలో. సో ఇలా జక్కన డెఫినెట్గా మరి ఎందుకు ఈసారి పోస్ట్ పోన్ చేయకపోవడానికి కారణం రిలీజ్ డేట్ అంటే ఇది ఓన్లీ పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా. అంటే ఇది దాదాపు 120 దేశాలలో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా అంట. సో అందుకోసమని ఈ సినిమా మేజర్గా అక్కడ పోస్ట్ పోన్ చేస్తే ఇబ్బంది అవుతున్నట్టు ఉద్దేశంతో ముందుగానే అనుకున్నటువంటి డేట్కి ఇంకా ముందుగానే వర్క్ మొత్తం కంప్లీట్ చేసి రిలీజ్ పెట్టుకోవాలనే చాలా ఎక్కువ పొడిగించి ఆ డేట్ వేశారు. సో అందుకోసమనే సినిమా అనుకున్న టైంకి అయితే వచ్చేస్తుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ బాబు బర్త్డేకి ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఉందంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో మరి వారణాసిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.